భారతదేశం కొత్త విత్తనాలకు సంబంధించి కొత్త విత్తనాలు కనిపెట్టినప్పుడు హక్కులు కల్పించడానికి సంబంధించి కొత్త వంగడాలను కనిపెట్టినప్పుడు మేధో సంపత్తి హక్కుల గుర్తింపుకు సంబంధించి ఒక వినూత్న చట్టాన్ని చేసింది. అదే ద ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్. కొత్త వంగడాల మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి 2001లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం కింద రైతులు కానీ ప్లాంట్ బ్రీడర్స్ కానీ విత్తనాల తయారు కంపెనీలు కానీ ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టినట్లయితే ఆ కొత్త వంగడాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైతే రిజిస్టర్డ్ వెరైటీ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ వెరైటీని మార్కెట్ చేసుకొని మార్కెట్లో అమ్మినప్పుడు వచ్చిన దాని మీద వాళ్ళే లబ్ధి పొందడానికి అవకాశం కల్పించారు. అంతేకాదు, ఈ కొత్త వంగడం తయారు చేస్తున్నప్పుడు రైతులు ఇప్పటికే వినియోగిస్తున్న ఒక వంగడం ఆధారంగా ఇది తయారై ఉన్నట్లయితే ఏ వంగడం ఏ విత్తనం ఆధారంగా అయితే ఈ కొత్త రకమైన వెరైటీ వస్తుందో అందులో కూడా ఈ రైతులకి ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వాలి అనే ఒక అంశాన్ని ఈ చట్టంలో చేర్చడం జరిగింది. అంటే ఒక పక్కన కొత్త విత్తనాలు కనిపెట్టే వ్యక్తులకి సంస్థలకి ప్లాంట్ బ్రీడర్స్కి రక్షణ కల్పిస్తూ వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ వాళ్ళు తద్వారా లాభం పొందే ఏర్పాటు చేస్తూనే మరో పక్కన రైతులకు నష్టం జరగకుండా రైతుల హక్కుల్ని గుర్తిస్తూ రైతులు తాము పండించిన పంట నుంచి విత్తనాలను దాచుకోవటానికి కానీ ఆ విత్తనాలని ఇతర రైతులతో పంచుకోవటానికి కానీ లేదా ఏ బ్రాండు లేకుండా ఆ విత్తనాలని ఇతరులకు అమ్మడానికి కానీ బ్రాండెడ్ విత్తనాలు కాకుండా ఇతర విత్తనాలు రైతులకు అమ్ముకోవటానికి కానీ ఈ చట్టం వెసులుబాటు కల్పించింది.